అది వర్షాకాలం. తూర్పుగోదావరి జిల్లాలో చాలా లంకలుంటాయి కాబట్టి ఒకవేళ వర్షం పడితే చాలా ఇబ్బంది అయ్యేది. అయితే ఒకరోజు ఒక వ్యక్తి ఆ దారిలోనే వెళ్తూ ఉండగా పెద్ద వర్షం కురిసి తుఫాన్ మొదలైంది. అంతలో ఆ వ్యక్తి ఆ తుఫాన్లోనే ఎత్తైన ఒక ప్రాంతంలో కూర్చొని అరుస్తూ ఉన్నాడు. అది ఊరంతా వినిపిస్తుంది కానీ ఎవరూ లేచి వెళ్లే ధైర్యం చేయట్లేదు. ఆ అరుపులు పడుకున్న సీతమ్మకు వినిపించాయి. వెంటనే సీతమ్మ లేచి తన భర్తను లేపింది. తనను ఎలా అయినా కాపాడాలి, ఎంత ఆకలితో ఉన్నాడో పాపం అని భర్తను అడగగా తను కూడా ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్తాం, ఈ తుఫాన్లో అక్కడికి వెళ్లడం చాలా కష్టం అని అంటాడు. అయినా సరే ఏమాత్రం వినకుండా ఆయన్ని తీసుకురావడం కోసం ఇద్దరు బయలుదేరారు. ఆ వర్షంలోనే ఒక నౌకను వేసుకుని వెళ్లి ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు. వెంటనే సీతమ్మ ఈయనకు తన భర్త యొక్క బట్టలు తీసుకొచ్చి ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఆ తర్వాత ఆయన నేను బయట పడుకుంటాను అని చెప్పినా వినకుండా ఇప్పటికే తడిచిపోయి ఉన్నావు, బయట పడుకుంటే జ్వరం వస్తుంది అని చెప్పి లోపల పడుకోమని రగ్గులు కూడా ఇచ్చింది ఆవిడ. అలా ఆయనకు మొత్తం నయమైన తర్వాతనే అతన్ని ఇంటికి పంపించింది. ఇంత చేసినప్పటికీ అతని దగ్గర నుండి సీతమ్మ ఏమీ ఆశించలేదు. పైగా మళ్లీ వీలున్నప్పుడు ఖచ్చితంగా రా అని చెప్పి పంపించింది.